ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు 2 రోజుల ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాద స్థలికి చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నానని వివరించారు. దేశ సరిహద్దులో టన్నెల్స్ నిర్మించే నిపుణులు ఎక్కడ టన్నెల్ ప్రమాదం జరిగినా సహాయక చర్యల్లో పాల్గొన్న నిపుణులను తీసుకొచ్చి వారి సాయం తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. और मैं आपको दिखाता हूँ यहाँ से ये जो देख रहे हो लाइट जल्दी है, करीब 150 से 200 मीटर की दूरी है। ये दलदल है, ये मुन्ना कुरैशी जा रहा है, मुन्ना कुरैशी ये दलदल पे गुजार रहा है। ये फोम के रख के और ये रस्सा बांध रही है हमारी टीम इस तरीके से। ये पूरा रस्सा बांध के हम इस रस्से के साथ साथ रस्सा बांधते चले जाएंगे। रस्सा पकड़ के हम ये 200 मीटर की दूरी कवर करेंगे, जो 150 से 200 मीटर की समथिंग है इसकी दूरी। సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. గ్యాస్ కట్టర్తో కట్ చేసి దెబ్బతిన్న టీబీఎంను వేరు చేస్తామని, ఎస్ఎల్బీసీ పూడికలోకి వెళ్లాలని నిర్ణయించాం. మట్టి నీరుతో పేరుకుపోయిన సిల్ట్ను పూర్తిగా తొలగించామని నిర్ణయించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడడమే తమ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మా స్నేహితుడు హర్పాల్ సింగ్ గారు చాలా టెక్నికల్ ఎక్స్పర్ట్ టన్నల్లో, ఆయనను కూడా తీసుకురావడం జరిగింది. స్వయంగా నేను నాతో పాటు కొంచెం మునుగోడు నియోజకవర్గం, మన నల్గొండ జిల్లా నాయకులు కూడా స్వయంగా ఈ సంఘటన స్థలాన్ని మనం పరిశీలించి ఇక్కడున్న ఎవరైతే బృందాలు కష్టపడుతున్న వాళ్ళకు సపోర్టింగ్గా ఉండి, మోరల్ సపోర్టింగ్గా ఉండాలి. ఎవరైతే కుటుంబాలు వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజాప్రతినిధులము, ప్రభుత్వం అందరం కూడా, అధికారులు కూడా అందరం కూడా కష్టపడుతున్నాం. ఉన్న పరిస్థితుల్లో నాకు చెప్తుంటే ఈ రోజు నిన్న మొన్న మాటలు పెట్టడం నాకే బాధ అనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ టనల్ ని కంప్లీట్ చేయకుండా ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ నల్గొండ జిల్లా కోనసీమ లాగా అయిపోద్ది ప్రాజెక్ట్. టనల్ ప్రాజెక్ట్ అయితే 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి నల్గొండ జిల్లాకు, కోరేడు ప్రాంతం, కరువు ప్రాంతం. అటువంటి ప్రాజెక్ట్ ని గాలి కొదిలేసి ఈ రోజు మా దురదృష్టవశాత్తు మేము వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి చిన్న ఇన్సిడెంట్ అయితే, అంటే ఇన్సిడెంట్ పెద్దదే,